సో చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు ఏంటంటే ఇప్పుడు ఈ మిడ్ మార్క్స్ అనేది ఎంటర్ చేస్తా ఉన్నారు సార్. సో ఎంటర్ చేసేసారు, మాదేమో అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే అయిపోయిన వాళ్ళు కానివ్వండి, మిడ్ మార్క్స్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మాడిఫై చేయడం కుదురుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కుదురుతుంది, కానీ ఒక్క కేసులో అండి. అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు నాతో మాట్లాడే కాల్ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ వీడియో అయిపోయింది. టాపిక్ లో వెళితే ఏంట్రా బాబు అంటే, సో ఇప్పుడు ఈ జేఎన్టీహెచ్ కి మిడ్ మార్క్స్ అనేవి రీచ్ అయిపోతాయి. మీకు కనుక చదువుకునేటప్పుడు రెగ్యులర్ టైంలో సిబిటి ఎగ్జామ్ ఉంటే అక్కడ మారిపోతుంది. ఇక ఆ తర్వాత ఇంకొకసారి మారుద్ది. ఇంకెప్పుడు కూడా ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత చదివేటప్పుడు అస్సలు మారదు. మీ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయిపోయే వరకు కూడా మీ మిడ్ మార్క్స్ అనేవి మారవు. మీ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయిపోయిన తర్వాత వన్ టైం ఛాన్సెస్ సప్లీ అని ఉంటుంది అనమాట. మీరు కాలేజీలో రాయడానికి ఉండదు, యూనివర్సిటీ పోయి రాయాలి. అప్పుడు సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ సిబిటి ఎగ్జామ్ లో మీకు మార్కులు తగ్గినాయి అనుకుంటే మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మిడ్ మార్క్స్ లో అప్పుడు కుదురుతుంది తప్ప ఇంకా ఏ కేసులో కూడా ఇంటర్ మార్క్స్ అనేది ఇప్పుడు అటానమస్ కాలేజీ వాళ్ళైనా, అఫిలియేటెడ్ కాలేజీ వాళ్ళైనా, ఇంకా జేఎన్టీహెచ్ కింద ఉన్న కొన్ని కాలేజీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏదైనా కానివ్వండి ఇక మార్చుకునే పద్ధతి అంటే ఆ రెండు సందర్భాల్లోనే. ఫస్ట్ది మీరు చదివేటప్పుడు, రెండోది వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అప్పుడు సిబిటి నోటిఫికేషన్ ఇస్తారు, అప్పుడు అది రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. అందుకనే మీ మిడ్ మార్క్స్ అనేవి మీ చేతిలో ఉంటాయి కాబట్టి మీరు కాకాపడతారో బతిమాలతారో అది మీ సార్లను పట్టుకొని చేసుకోవడం మంచిది. ఓకేనా? ఐ విష్ ఆల్ ది బెస్ట్.